నిన్ను బట్టి నువ్వు బ్రతికున్నావా? నీ ప్రార్థనను బట్టి బ్రతికున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ ప్రార్థనను బట్టి బ్రతికిలేవు. ఈరోజు దేవుడు నీకు ఈ కృప చూపించాడంటే నిన్ను బట్టి కాదు, ఆయన నీ ఎడల చూపిన తన దయా సంకల్పం చొప్పున ఆయన నిన్ను ప్రేమించి చూపిన కృప. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని కృప, దేవుడు మనకి ఈరోజు ఈ కృప ఇచ్చినప్పుడు దీని నుంచి ఏమన్నా తప్పిపోతున్నామా, లేదంటే ఆల్రెడీ తప్పిపోయామా, లేదంటే ఏమన్నా వ్యర్థం చేసుకుంటున్నామా? బైబిల్ గ్రంథంలో మనకు ఎంతోమంది సాదృశ్యంగా ఉన్నారు, ఎంతోమంది సాదృశ్యంగా ఉంచిపోయారు. ఆనాడు నోవాహు కాలంలో దేవుడు జలప్రలయంను పుట్టిస్తున్నాను, ఈ భూమి మీదికి జలప్రలయం వస్తుంది, నోవాహు నువ్వు నీ కుటుంబము ఓడగట్టుకోండి అని చెప్పినప్పుడు ఆ రోజు దేవుడు 120 సంవత్సరములు దేవుని కృప ఇచ్చాడు. 120 ఇయర్స్ దేవుడు కృప చూపి 120 ఇయర్స్ దేవుడు నోవాహు ద్వారా సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. 120 సంవత్సరాలు దేవుడు సువార్త ప్రకటిస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటంటే ఆ సువార్తను వాళ్ళు వినలేదు. ఆయన దేవుడు చూపే కృపను వాళ్ళు వ్యర్థం చేసుకొని తర్వాత ఒకనాడు ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు అక్కడ రక్షింపబడ్డ వాళ్ళు ఎంతమంది? నోవాహుతో పాటు 7, మొత్తం ఎంతమంది? 8 మంది రక్షింపబడ్డారు. రేపు ఒకరోజు రాకడ వస్తుంది, ఒకరోజు దేవుడు కాబోతున్నాడు. ఈ దేవుడు ఆయన మన కొరకు మనల్ని కొనిపోబడుటకు దేవుడు కాబోతున్నాడు. ఆ కాబోతున్నప్పుడు ఇక్కడ చేయన మన ఈ బేతేలు సంఘము ఈ పడవలో రక్షణ ఓడలో వచ్చేవాగమై ఉన్నామా? ఈ రక్షణ ఓడలో మనమంతా చేరుకునే వాళ్ళమై ఉన్నామా? లేదంటే సువార్త మాగు మీ ఎద్దరికి వచ్చినను, ఎన్నోసార్లు సువార్త మీకు ఎన్నిసార్లు చెప్పబడినను, ఆ కృప ఎన్నోసార్లు నీ ఎద్దరికి వచ్చినను దానిని కాలగాసుకుంటున్నామా? ఎన్నోసార్లు దేవుని కృప నీ ఎద్దకు వచ్చినను ఆ కృపను నువ్వు వినకుండా ఈ కృప ఎప్పుడు ఉండవు. ఆయన శాశ్వత కృప చూపువాడు. ఆయన కృప ఆకాశమును అంటుచున్నది. కృప ఆకాశాన్ని అంటుతుందంట. ఆయన కృప అంత ఆకాశాన్ని అంటుతుంది. ఈరోజు నేను ఎంతో ఆశీర్వాదకంగా ఉన్నాను, ఈరోజు నేను ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాను, నా కుటుంబంలో చాలా శాంతి సమాధానాలు ఉన్నాయంటే ఎవరి వల్ల ఉంది? అది దేవుని కృప.